వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తేజస్వి సూర్యపై సీఎం రేవంత్ ఘాటు కౌంటర్. ఓటింగ్ విధానంపై అవగాహన లేక వ్యాఖ్యలంటూ విమర్శ. తలుపులు మూసి ఓటింగ్ సాధారణమన్న సీఎం వివరణ. తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు ఆపాలని రేవంత్ సూచన. మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన చంద్రబాబు. కాంగ్రెస్ మద్దతు ఉంటే బిల్లు ఆమోదమయ్యేదన్న సీఎం. పలుమార్లు బిల్లు తెచ్చిన ఆమోదం కాలేదన్న వ్యాఖ్య. మహిళా హక్కుల్లో నిజాయితీ అవసరమన్న చంద్రబాబు. హరీష్ రావుపై ఎంపీ కిరణ్ రెడ్డి ఘాటు విమర్శలు. రేవంత్ ను బద్నాం చేయడమే లక్ష్యమని ఆరోపణ. బయ్యారం కోసం సీఎం ప్రయత్నాలను సమర్థించిన కిరణ్. బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందని కిరణ్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇందారెడ్డి తీవ్ర విమర్శలు. రైతులు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణ. విషాహారం ఘటనలపై స్పందన లేకపోవడంపై ఆగ్రహం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ కుట్రలంటూ ప్రియాంక ఆరోపణ. మహిళా బిల్లుతో లింక్ చేయడాన్ని ప్రశ్నించిన ఎంపీ. రాజకీయాల లాభాల కోసం బిల్లు వాడుతున్నారన్న విమర్శ. మహిళల సాధికారతకు నిజమైన చర్యలు అవసరమన్న సూచన. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజనపై గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చట్టసభల్లో బిల్లుల ఓటింగ్ విధానం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. తలుపులు మూసి ఓటింగ్ చేయడం సాధారణ ప్రక్రియ అని వివరించారు. తేజస్వి సూర్యకి ఈ విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా అర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ఖండించారు. ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇంతటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అవమానకరమని అన్నారు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపుతున్నాయని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి ఆయనను సమర్థించడం సరైంది కాదని విమర్శించారు. తెలంగాణ ప్రజల భావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే సభలోనే సమాధానం ఇచ్చేవారని తెలిపారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే
ఆ పార్టీ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే బిల్లు ఇప్పటికే ఆమోదం పొందేదని అన్నారు. 1996లో దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ ఇతర పార్టీలు అంగీకరించకపోవడంతో బిల్లును ఉపసంహరించుకున్నామని చెప్పారు. 1998 నుంచి 2003 వరకు పలుమార్లు బిల్లు తీసుకొచ్చినా ఆమోదం పొందలేదని వివరించారు. ప్రతిసారి కాంగ్రెస్ వైఖరి వల్లే ఆలస్యం జరిగిందని విమర్శించారు. మహిళా హక్కుల విషయంలో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 96లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్కి నేనే కన్వీనర్ని. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. విద్యా సంస్థల సమీపంలో తంబాకు విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిపి బీసీ సజ్జనార్ ఆదేశాలతో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 5,000 మంది సిబ్బందితో 500కు పైగా పాన్ షాపులను తనిఖీ చేశారు. విద్యార్థులకు నికోటిన్ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రైడ్స్ కొనసాగుతాయని సిపి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీసీపీస్, లోకల్ ఆఫీసర్స్, మన సిఆర్ ఆఫీసర్స్, అట్లానే జిహెచ్ఎంసీ మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన, దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 యార్డ్స్లో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 యార్డ్స్ లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్ఎన్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన్ మసాలా కావచ్చు, అదంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యే బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోప్టా, జేజే యాక్టు వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. ఈ ఒకలో మన హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన సీఎం నివాసం ముందు నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ఉనికిని కాపాడేందుకే బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని విమర్శించారు. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్యను సమర్థించడం బీజేపీ దిగజారుతనమని అన్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం వల్లే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2023లో తీసుకొచ్చిన బిల్లును మళ్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఆపాలని సూచించారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. పదే చెప్తున్నా మీరు మొండిగా వివరిస్తూ దాన్ని డిలిమిటేషన్ కలుపుకొని వచ్చిన సందర్భంలో అందుకే మేము అంటున్నాం, అసలు మీకు చిత్తశుద్ధి లేదు మహిళల పట్ల. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు చట్టం తీసుకుని వచ్చిన సందర్భం 2026లో జనాభా లెక్కలు గణన జరిగిన తర్వాత మేము ఈ పునర్విభజనకు సంబంధించిన అంశంతో పాటు మహిళా బిల్లును పెడతామని చెప్పి చట్టం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇంత హడావుడిగా మహిళా బిల్లును మీరు తీసుకుని వచ్చి సాధించింది ఏంటని అడుగుతున్నాం.
నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, దేశంలో మోడీ గారికి, అమిత్ షా గారికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి, మహిళలకు 33% చట్టసభలు తీసుకోవాలని చెప్పిన చిత్తశుద్ధి ఉంటే 2023లో పాస్ అయిన బిల్లును మళ్ళీ లోక్సభలో పెట్టి మీరు ఆమోదం పొందింపజేసి ఈ 2029 ఎన్నికల్లో మీరు ముందుకు పోయినా పర్వాలేదు, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. లేదు 2026 ఇప్పుడు ఆల్రెడీ జనగణన జరుగుతుంది, దాంతోపాటు ఓబీసీ జనగణన జరపండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి మహిళలు అందరూ కలిపి 2028లో చట్టం తీసుకొచ్చి 2029లో మీరు ఎన్నికలకు పోండి. మేము దానికే వ్యతిరేకం కాదు. ఈరోజు దక్షిణ రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు మీరు అన్యాయం చేస్తూ ముందుకు పోని చెప్పిన చేసే ప్రయత్నాన్ని ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పంతాలో ఆ బిల్లును అడ్డుకునేటువంటి ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదనమాట సందర్భం చెప్తూ. నిజంగానే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. 2026లో జనాభా లెక్కల తర్వాతనే మేము ముందుకు పోతామన్నటువంటి చట్టం చేసినటువంటి మీరు ఇప్పుడు హడావుడిగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒకవేళ అదేవిధంగా మీరు ముందుకు పోవాలనుకుంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయిన వేళ 2024 ఎన్నికలప్పుడు ఇదే 543 పార్లమెంటు స్థానాలకు 33% రిజర్వేషన్ పోతే 181 మంది మహిళా తల్లులు ఈ సభ. డీలిమినేషన్ బిల్లుపై బీజేపీ కుట్ర జరుగుతోందని ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దీనిని అనుసంధానం చేయడాన్ని ప్రశ్నించారు. బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదో ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్డీఏలో జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం బిల్లును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ఖండించారు. మహిళల సాధికారతకు నిజమైన చర్యలు అవసరమని తెలిపారు. हम सब थोड़ा चौंके हुए थे कि अचानक ये सत्र बुलाया जा रहा है, विधानसभा चल रहे हैं 2 प्रदेशों में, अभी अचानक बुलाया जा रहा है, बड़ी जल्दबाजी की जा रही है. किसी को मालूम नहीं था एक दिन पहले तक कि क्या आने वाला है, मसौदे में क्या होगा. मसौदा सार्वजनिक करते हैं सिर्फ एक दिन पहले ताकि हमें समय भी नहीं मिलता. तो हम सब सोच रहे थे कि ये सब क्या हो रहा है और क्यों हो रहा है. मेरे ख्याल से पूरी साजिश जो रची गई षड्यंत्र की तरह कि किसी न किसी तरह से हमें सत्ता में रहना है. अगर अभी नहीं किया जाएगा तो 2029 तक जो ये करना चाह रहे हैं परसीमन 2011 के जनगणना के आधार पर वो नहीं ख़त्म हो पाएगा. तो ये सब करने के लिए एक तरह से प्लान बनाने के लिए कि परमानेंटली हम सत्ता में कैसे रह सकते हैं और कैसे करें. महिलाओं का इस्तेमाल करके महिलाओं के नाम पर हम आरक्षण लें. अगर ये लोग सहमत होंगे, पारित हो जाएगा तो एक तरफ हम ये कर लेंगे, दूसरी तरफ से हमें सारी स्वतंत्रता मिल जाएगी कि काट पीट भी करिए सीटों में, किसी तरह से भी आप परसीमन करा दीजिए. 2011 के जनगणना के आधार पर होगा तो जाति जनगणना का भी कोई उनको रिकॉग्निशन नहीं लेना पड़ेगा. तो ये साफ है कि उन्होंने सोचा चलो पारित हो जाएगा तो जीत, पारित नहीं होगा तो हम हर नेता के सामने बाकी पार्टियों को महिला विरोधी कहकर महिलाओं के मसीहा बन जाएंगे. तो आप महिला हैं, हम जानती हैं कि महिलाओं का मसीहा बनना इतना आसान नहीं है, करके दिखाना पड़ता है. एक इतिहास है, कांग्रेस पार्टी का एक इतिहास है, विपक्षी दलों का एक इतिहास है, भाजपा का इतिहास है महिलाओं के संदर्भ में, और वो इतिहास बहुत स्पष्ट है. आपके खड़े होने से सदन में उसका विपरीत कहने से कोई फर्क नहीं पड़ता. महिलाएं देख रही हैं, उन्नाव को देखा, हाथरस को देखा, ओलंपिक की खिलाड़ियों को देखा, यहीं दिल्ली में सड़क पर बैठी थी, किसने पूछा उनको? मणिपुर में महिलाओं को देखा, किसने पूछा? జగిత్యాలలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభపై కేటీఆర్ స్పందించారు. ఈ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా సభను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరినీ కూడా కోఆర్డినేషన్ బాధ్యత, సమన్వయం. అట్లాగే మా ధర్మపురి కాన్స్టిట్యున్సీకి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, వరంగల్ వాసి, వారు కూడా ఇక్కడికి వచ్చి ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి
వారు కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారు మా రవిశంకర్ గారితో సమన్వయం చేసుకుని అక్కడి నుంచి వారు జగిత్యాల జిల్లా పరిధిలో వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కోరుట్లలో గౌరవనీయులు మాజీ మంత్రి మరి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే సంజయ్ గారితో అట్లాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారితో వారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. వేములవాడ అక్కడ మా పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారితో మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు వారు అక్కడ బాధ్యత తీసుకున్నారు. ఈ రకంగా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేస్తున్నది. ప్రాంగణంలో ఇక్కడ బాలమల్లు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సమిష్టిగా జీవన్ రెడ్డి గారి మరి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం గాని జగిత్యాల ప్రజానికం గాని బ్రహ్మాండంగా మరి కదిలి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఎండల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 3 లక్షల మంచినీళ్ల బాటిల్ కూడా తెప్పిస్తా ఉన్నాం. ఒక 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే సాయంకాలం సభ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు దాదాపుగా 5:30 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. ఎండ చల్లబడ్డ తర్వాతనే సభ ప్రారంభమైతుంది. 5:30 గంటలకి కేసీఆర్ గారు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 5-5:30 మధ్యలో చేరుకుంటారు. ఆ తర్వాత సభ ఒక గంటంబావు సేపు సభ జరుగుతుంది. దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా నా ప్రార్థన, మొన్న మీకు కొంత అసౌకర్యమైంది, మమ్మల్ని మన్నించండి. ఒక సోదరుడికి కాలుకు ఫ్రాక్చర్ కూడా అయింది. అట్లాగే కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా ఇరిగినాయని చెప్పారు. తప్పకుండా వారి నష్టాన్ని మేము భర్తీ చేస్తాము. ఆ సోదరుడికి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మిగతా మిత్రులు కూడా హాస్పిటల్ కూడా వచ్చారు. ఈశ్వర్ గారు కూడా వచ్చారు, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. జగిత్యాలలో నిర్వహించనున్న సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఇది నిజంగా ప్రజాసభనా లేక జీవన్ రెడ్డి చేరిక కార్యక్రమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో 4 దశాబ్దాలు పనిచేసిన జీవన్ రెడ్డి పార్టీ మారగానే కొత్త వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజంగా మార్పు కావాలంటే గ్రామస్థాయి ఎన్నికల్లో ఎందుకు గెలవలేదో చెప్పాలని నిలదీశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విమర్శించారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఒకటే మాట ఆయన మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు గద్దె తీస్తామంటారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అంటారు. రేవంత్ రెడ్డి గారి యొక్క లిమిటెడ్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అంటారు. అలా బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము పార్టీతో సన్నిహితంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పాలనలో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా మీద నాలాంటి సామాన్య కార్యకర్తలు ఈరోజు నేను కండు వేసుకుని నిలబడ్డాను. రాష్ట్ర ఖజానా లూటీ చేసి కాళేశ్వరం భువనేశ్వరం అనేక అంశాల్లో కూడా ప్రజలు తిరస్కరించి మార్పు కోరుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకే ఇంత కడుపుండ కుట్ర పెట్టుకుని మొత్తం విషయం కలుపుకుంటా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వంతో వచ్చి యుద్ధాలు అడ్డ పెట్టుకొని ఇంత ఉక్రోషం ఎందుకు అంటున్నా, ఇంత ఈత ఎందుకు అంటున్నా. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, గురుకుల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విషాహారం వల్ల పిల్లలు మరణిస్తున్నా స్పందన లేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ప్రజా సమస్యల కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళే కదా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇట్లా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చెప్తున్నాడు ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందంట. అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలంట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక విత్తనాలు వేస్తుంటారు, ఎరువు ముందే రెడీ. రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను పార్లమెంట్ సాక్షిగా అవమానించారని ఆరోపించారు. బీజేపీ ఆలోచనలు ఒకలా ఉండి అమలు మరోలా ఉందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ కోసం కొత్త బిల్లు అవసరం లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ను మహిళా బిల్లుతో ముడిపెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. భారతదేశ మహిళలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కులను రాజకీయంగా ఉపయోగించడం తగదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా అనేక మార్లు ఒక విషయం చెప్పడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఇవాళ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు.
మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో 2096 2010లో తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో రాజ్యసభలో పూర్తిగా ఆమోదం పొందినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాదు మేము ఈ భారతదేశంలో డీలిమిటేషన్ చేయాలి, డీలిమిటేషన్ చేసిన తర్వాతనే మహిళా బిల్లు తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ అదన్నా చేసిరంటే నిన్న చూసినట్టయితే పార్లమెంట్లో వాళ్ళు ఎంత దొంగ మాటలు చెప్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి 3 బిల్లులలో స్పష్టంగా మనకు కనిపిస్తుందంటే ఎక్కడ కూడా మహిళా బిల్లు లేదు అక్కడ. ప్రభుత్వ వేముల వీరేశం బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దీనిని అనుసంధానం చేయడం సరైంది కాదన్నారు. బీజేపీకి మహిళలపై నిజమైన చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈడీ కూటమి ఈ కుట్రలకు అడ్డుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అంశంపై స్పష్టంగా మాట్లాడారని చెప్పారు. మహిళల పేరుతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని తన నాయకత్వ ప్రతిమను మరొకసారి చాటి చెప్పిండని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? దానికి డీలిమిటేషన్కు లింకు కలపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీకు పార్లమెంటులో 2/3 లేదు అనేటువంటి మెజార్టీ లేదు అనేటువంటిది తెలిసినప్పటికి కూడా, పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాదనేటువంటిది మీకు అర్థమైనప్పటికి కూడా, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ తప్పును ఆమోదించదామని తెలిసినప్పటికి కూడా మీరు ఎందుకు ఈ బిల్లు పెట్టిర్రు? ఈరోజు తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, రాజకీయ ప్రయోజనం పొందటానికి ఈ బిల్లును బూచిగా చూపించడానికి పెట్టిరు తప్ప ఇది మీకు మహిళల మీద ఉన్న చిత్తశుద్ధో, మహిళల మీద ఉన్నటువంటి నిజాయితో, మహిళలకు చట్టసభలలో స్థానం కల్పించి వాళ్ళని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మీరు పెట్టిండ్రు అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు నమ్ముతలేరని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోదావరిలో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ప్రజలు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ3 న్యూస్. వెల్కమ్ టు టీవీ6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ6 న్యూస్. వచ్చినట్టు మీటింగ్ పెట్టు, అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధరబాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒక్కటే, మేడిగడ్డది ఇంత బదనం చేశావా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది, అదంతా రిపోర్ట్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇక్కడ చూసిండ్రా, ఇది కింద కుమ్మింది, మొత్తం మట్టి పోసి కూడిపోయారు. ఇది రిపేరు. ఎల్లంటి వాళ్ళే చేస్తామని మాటిచ్చారు. దీన్ని 3 సంవత్సరాలు రైతులను, తెలంగాణ రైతులను గోసబెట్టావు. ఆ పాప నీకు దాకుతుంది బిడ్డ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే